Let me tell you about this chair. ఇది ఇలా స్వింగ్ అవుతుంది అనమాట. సో మా మావయ్య గారికి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టం. దీని మీద కూర్చుంటే ఎన్ని గంటలైనా అలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. సో మంచిగా యాంటిక్ చైర్ ఇది, చాలా ఏళ్ల నుంచి ఉంది, చాలా ఇష్టంతో కొనుక్కున్నాము. సో దిస్ ఇస్ వెరీ 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 రిలాక్సింగ్. అలా కాళ్ళు చాపుకొని, సో దీనికి ఇక్కడ యూనో ఈ కాళ్ళకి కూడా ఈ స్వింగ్ ఉంటుందన్నమాట. సో మీరు కూర్చుని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. దీన్ని కూడా మేము సేమ్ బంజారా హిల్స్లోనే తీసుకున్నాము. నౌ దిస్ ఈజ్ డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా. ఫస్ట్ డైనింగ్ దగ్గరికి వస్తే మా డైనింగ్ టేబుల్లో హైలైట్ అనమాట ఇది. సో ఈ పీస్ చాలా అంటే చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాం. వీ డోంట్ వాంట్ టు డంప్ ద హౌస్ విత్ సో మెనీ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్, ఎక్కువ పెట్టకుండా. సో ఇలాంటివి పెడితే లుక్ బాగుంటుంది అనిపించింది. ఇది మనం గవ్వలు అని కూడా అంటాము. సో ఆ పర్టికులర్ పేరు తెలియదు, కానీ ఇది నా ఫేవరెట్. అండ్ ఇక్కడికి ఇటు సైడ్ నుంచి ఎవరన్నా వస్తుంటే మా అందరికీ టెన్షన్ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక స్మాల్ స్క్రూతో అట్లా కూర్చుంది అంతే. ఇది మొత్తం పీస్ కూడా ఒక్కసారి గట్టిగా ఇట్లా తగిలిందంటే ఫట్ అయిపోతుంది మొత్తం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, బట్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది చాలా. యూ క్యాన్ సీ. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పీస్ అనమాట. అండ్ దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్, యూ క్యాన్ సీ. సో చక్కగా ఒక సైడ్ మొత్తం నార్మల్గా ఇలా ఉంటుంది, అండ్ 4 sides చైర్స్ ఇచ్చాడు అనమాట. సో కొంచెం ట్రెండీగా అనిపించి తీసుకున్నాం. సో ఇక్కడ కబోర్డ్స్లో మేము ఫుల్గా ఈ కబోర్డ్స్ అన్నిటినీ గ్లాసెస్ కానీ లేకపోతే ఇట్లా ఆల్ ది స్టఫ్ పెట్టుకున్నాము, ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా యూజ్ చేయడానికి. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఓట్స్ స్మూతీ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం వేసుకుంటాను అనమాట. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ దాట్. సో ఇక్కడ ప్లేట్స్ అండ్ ఆల్ స్టఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కొంచెం ఆ చెక్కలు, పూతరేకులు ఇలాంటి స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకొని ఉంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద డైనింగ్. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. ఇది భోజనశాల కిచెన్. సో చాలా మందికి ఇష్టమైన ప్లేసు, ఆకలి వేసినప్పుడల్లా తొంగి చూసే ప్లేసు, వంటల్లో వచ్చే సువాసనలన్నింటినీ ముక్కు పీల్చుకునే ప్లేసు. సో నాకు కూడా బాగా ఇష్టమైన ప్లేసు కిచెన్. సో దీన్ని కూడా మేము చక్కగా, అంటే మాకు కిచెన్కి బేసిక్గా కొంచెం దేవుడి రూమ్ మేము వాల్ బ్రేక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కిచెన్ది ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము. సో ఉన్న స్పేస్లో కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఇట్లాంటిది ఏదన్నా కట్టలు వేసేసుకోవడం అట్లా చేసుకుంటే ఒక ప్లేస్ అంతా కూడా యూటిలైజ్ అవుతుంది. సో మంచిగా కావాల్సినవి టకటక అందాలి అనుకునేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పర్లేదు, కాస్త ఓపెన్ చేసేంత టైం ఉంది, కబోర్డ్ అన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నీ కబోర్డ్సే. దెన్ ఇదొక కబోర్డ్, ఇక్కడ మిక్సీ జార్స్ అండ్ ఆల్ దాట్, ఇక్కడ మైక్రో ఓవెన్. సో ఇక్కడ అన్నీ కూడా కావాల్సినవన్నీ ప్రావిజన్స్ అన్నీ పెట్టుకున్నాం. ఈ కింద కూడా యాక్చువల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. దెన్ ఇవన్నీ కూడా కబోర్డ్సే కంప్లీట్గా. స్టవ్ ఇలా వస్తే ఉల్లిపాయలు, ఆలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న బుట్టలు లాంటిది ఒకటి తీసుకున్నాను నేను. సో ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక కెటిల్, హాట్ వాటర్ కెటిల్ ఒకటి ఎప్పుడు నేను యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడన్నా భూమికి ఏదన్నా స్టెరిలైజ్ చేయాలన్నా కూడా, సామాన్లు ఏమన్నా కడగాలన్నా ఇమీడియట్గా, అండ్ నేను కూడా కొంచెం హాట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటా. సో దిస్ ఇస్ మస్ట్ అనమాట నా కిచెన్లో. ఇది స్టెరిలైజర్. అండ్ సింక్ ఫాలోడ్ బై ఫ్రిడ్జ్. సో that is it. This is kitchen.